సిరి సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన యోగాశ్రమంలో మనం ఉండడం జరిగింది. అయితే ఈ ఆశ్రమ పరిసరాలలో కానీ ఇక్కడ కానీ శివుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. ఎందుకంటే వీరు నిత్యము శివారాధనలో అలాగే యోగ ధ్యాన శిక్షణలో ఇక్కడ శ్రమిస్తూ వారందరికీ ఇక్కడ ఎంతో ఉపయోగకరమైనటువంటి ధ్యానాన్ని అభ్యాసాన్ని చేయిస్తూ అలాగే ప్రతి శివరాత్రి కూడా ఎంతో అద్భుతంగా అంటే భక్తి పారవస్యాలు నిండినట్టుగా ఊరికినే మనం ఏదో మ్యూజికల్ నైట్లు పెట్టుకున్నట్టుగా కాకుండా పూర్తి భక్తి పారవస్యాలతో నిండినట్టుగా వీరందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మనం గురువుగారిని కలవడం జరిగింది. మరి వారిని అడిగి ఈ ఆశ్రమం యొక్క విశేషాలని అలాగే ఇక్కడ మహాశివరాత్రికి జరగబోయే కార్యక్రమాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. అయితే ఇక్కడ సుమారు 20 years బట్టి మనకి శివలింగం కట్టించి ఇక్కడ లక్ష్మీదేవిపేటలో ఈ యొక్క ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఈ లక్ష్మీదేవిపేటలో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. అలాగే పక్కనే దుర్గమ్మ గుడి ఉంది, దాని ప్రక్కనే అభయాంజనేయ స్వామి గుడి ఉంది, దాని ప్రక్కనే సాయిబాబా గుడి, రామాలయం, విష్ణు గుడి, ఇక్కడ పాత్రుడి కాలనీ. ఇలా నేను అనుకుంటా లక్ష్మీదేవిపేట అంటే లక్ష్యంతో కూడిన దేవీ దేవతలు ఈ భూమి మీద ఇక్కడే వెలిసారేమో అని భావన నాకు. కాబట్టిగా భక్తి పారవశ్యంలో ఈ లక్ష్మీదేవిపేట చాలా 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 అద్భుతమైనది. ప్రతి ఒక్కరూ కూడా భక్తిలో విపరీతంగా ఉదయం లేచి వీళ్ళు ఆచరించే విధానం మన వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది. అనేక మంది భక్తులు అనేక దేవాలయాలకు వస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే మన ఆశ్రమానికి మన శివాలయంకి ఆదిశేష శివాలయానికి కూడా భక్తులు సందడి. సోమవారం పూట అభిషేకాలు, అలాగే సోమవారం పూట అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళమి. కానీ కొద్దిగా జాప్యం జరిగింది. ఇంకా దీన్ని ఈ ఆశ్రమాన్ని 10 మందికి వేలాది మందికి ఉపయోగపడేటట్టు తీర్చిదిద్దాలని, అలాగే ఆరోగ్యపరంగా యోగా అయితేనేమి ప్రతి ఒక్కరూ నిత్యం సంతోషంగా ఆనందంగా ఉండే క్రియ యోగా దగ్గర నుంచి మనం అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలనే ధ్యేయం. ఈ భక్తిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దినచర్య ఎర్లీ అవర్స్లో లేచి స్నానపానాలు ముగించుకొని దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటే అదొక ఆనందం. కాబట్టిగా ఈ ఆశ్రమం తాలూకా వాతావరణం ఏంటంటే ఎక్కడో ఎవరు వచ్చినా సరే పీస్ఫుల్గా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగ విద్య అయితేనేమి, భక్తితత్వం అయితేనేమి, దినచర్య అయితేనేమి, ఆరోగ్య సూత్రాలు అయితేనేమి, ఆహార విషయాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి చేయాలనే తపనతో ఈ ఆశ్రమం స్థాపించాం. ఇంకా శివరాత్రికి విషయానికి వచ్చేసరికి ప్రతి శివరాత్రికి రుద్రాభిషేకం, ప్రతి ఒక్కరూ 4,000-5,000 మంది భక్తులు దర్శనార్థం అనేక రకాల ప్రోగ్రాలు పెడుతూ ఉంటాం. శివరాత్రి మహా అద్భుతంగా భక్త జనావళి తాకిడి వస్తుంది. చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు నిత్యం కోరికలు కోరుకుంటూ ఇక్కడికి వచ్చి భక్తులు ప్రతి ఒక్కరు కూడా నమస్కారం పెట్టుకుంటూ తనలో మనోవేదన చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా జయప్రదం అవుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ ఆశ్రమంలో ఒక పరమ పవిత్రంగా ప్రతి ఒక్కరూ కూడా దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఆశ్రమానికి కొందరు భక్తులు కూడా ఇచ్చేసారు కదండి, వారి యొక్క అనుభవం కూడా మేము తీసుకోవచ్చా? తీసుకోండి, పర్వాలేదు. నా పేరు బొడ్డే రాజరా, లక్ష్మీదేవపేట గ్రామ పంచాయతీ దేవాలయం నేను అధ్యక్షుడిని. ఈరోజు మా లక్ష్మీదేవపేట బాగా డెవలప్ అయింది. పలు రకాల గుళ్ళు వచ్చి దేవస్థానాల్లోనే దేవుళ్ళ గుళ్ళు అన్నీ కూడా వచ్చాయి. అందులో మా స్వామి పడాల అప్పారావు గారు 25 సంవత్సరాల కింద పెట్టి ఈ ఈశ్వరుడు శివరాత్రి వచ్చిన కాంచి శివరాత్రి మాసం చాలా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు కానీ అన్నీ కూడా యోగాలు కానీ 15 రోజులు 20 రోజులు ముందు కాంచి కూడా ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా
అతివైభవంగా జరిపిస్తున్నారు. మా వీధి పెద్దలు కానీ, మా దేవస్థానం కమిటీని కానీ, మమ్మల్ని అందరినీ కూడా గౌరవాధ్యక్షులు కానీ అందరిని పిలిచి మాకు అందరికీ సహకారం తీసుకొని అన్ని రకాల సేవ చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, ఉచిత భోజనాలు పెడుతున్నారు, యోగా పరిష్కారం చేస్తున్నారు. అందువల్ల ఈ స్వామిని ఎల్లకాలం కూడా మేము కూడా దైవ నిర్ణయంగా తీసుకొని ఆయనకు ఒక స్థానం ఇచ్చి ఆయన ఇప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సొంత ఖర్చులే ఒకళ్ళ దగ్గర కూడా ₹1 తీసుకోకుండా ఆయన సొంతంగా ఆయన నిర్ణయం చేస్తే ఆయన వెనకాల మేము సపోర్ట్ ఉండి అన్ని రకాల సహకారం ఇస్తున్నాం. అందువల్ల దేవుడు ఈ శివరాత్రి ఈశ్వరుడు పార్వతి ఇప్పుడు ఎల్లకాలం ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆ స్వామి ఎల్లకాలం ఎలాగ 10 కాలాల పాటు మాకు చేసి ఈ ఆశ్రమాన్ని ఇలా నిలబెట్టాలని కూడా కోరుకుంటున్నాం. మా ముఖ్య ఆశయం ఏంటంటే ఈ ఆలయమని మాకు ఎలా ఉంటే మా పిల్లలు కూడా దీన్ని ఇదిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. మా గురువు గారు, మా ఆత్మానంద స్వామి గారు 15 ఏళ్ళ నుంచి మాకు పరిచయం అయ్యారు. ఆ ఆత్మస్వామి గురువు గారి వల్ల ఈ లొకాలిటీలోని శివాలయము, మామూలు వినాయకుడి కోవిల, మామూలు భక్తాంజనేయ స్వామి, వినాయకుడు, మామూలుగా రాములు వారు, ఏ సంబరమైన మా ఆత్మానంద గురువు గారిని తీసుకెళ్ళకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. మహాశివరాత్రికి తాడుబద్ది సేవ, సినిమాలు, అన్ని రకాలుగా సంబరాలు జరుగుతాయి. ఆ ఒక్కరోజు మాత్రము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా అలాగా జరుగుతూనే ఉంటుంది శివరాత్రి మహోత్సవాలు. అలాగ వెళ్తూనే ఉంటారు భక్తులు. రావడము వెళ్ళడము అనేది జరుగుతుంది ఆ రోజు. అప్పుడప్పుడు శివాలయం కూడా ఈ దర్శనానికి ఎల్లకాలంగా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అందువల్ల ఈ ఆత్మానంద స్వామి గారు దయ వల్ల మాకు ఆరోగ్యం, శాంతి అంతా చాలా బాగా ఉంది. రాముల వారి కోవిలు అవుతుంది. రాముల వారి కోవిల దగ్గర మొత్తం సంబరం అంతా బాగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి సంబరం అవుతుంది. అక్కడ ఒక తీర్థంలో సంబరం జరుగుతుంది. మామూలు ఇవి ఇక్కడ వినాయకుడి వాస్తవాలు జరుగుతాయి. ఆ వాస్తవాలకి ప్రతి వాస్తవాలకి అన్ని ఓపెనింగ్లు అన్నీ జరుగుతుంటాయి. మమ్మల్ని ప్రతి ఒక్కరిని సన్మానించి చేస్తారు. కృష్ణుడు ఆలయం ఉంది. కృష్ణుడు ఆలయం దగ్గర కూడా వార్షికోత్సవాలు జరుగుతాయి. జరగడం వల్ల మేము అంతా వెళ్ళి పాల్గొని మొత్తం అన్నదానాలు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మేము ఎల్లకాలంగా వచ్చి అన్నీ చేసుకొని లక్ష్మీదేవపట్లోని ఉన్న ప్రజలందరూ సంతోషపడి మాకు డెవలప్మెంట్ చేసి లక్ష్మీదేవి పుత్రులుగా మమ్మల్ని ప్రకటించారు. కాబట్టి మేము ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా వెళ్ళగా ఇంకా ఎల్లకాలంగా ఉండాలని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను స్వామి. ఓం నమ శివాయ. ఆత్మానంద స్వామి గురువుగారు నెలకొల్పిన ఈ ఆశ్రమం సుమారుగా 20 సంవత్సరాలు నిండుకున్నాయి. శివరాత్రి నాడు ప్రారంభించిన ఈ ఆశ్రమం ఇప్పటికే అలాగ కంటిన్యూగా ప్రతి శివరాత్రికి వైభవంగా జరుపుకుంటూ 20 సంవత్సరాలు కంటిన్యూగా నిండాయి. ఇప్పుడు ఏమిందంటే అందరూ కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ జ్యోతిర్లింగాలు అందరూ చూడడానికి అవ్వదు. శివరాత్రి నాడు అన్ని జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ స్వామిగారు ప్రదర్శించి పల్లెటూరు నుంచి తెలియని వాళ్ళు, పేదవాళ్ళు అందరూ కూడా దర్శనం చేసుకొని జ్యోతిర్లింగాలు ఇలా ఉంటాయి అన్న స్వయంగా దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా స్వయంగా వెళ్ళినట్టుగా అనుభూతి కలిగేలాగా ఆయన ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి నాడు వైభవంగా ఆయన నెరవేరుస్తారు. తర్వాత లక్ష్మీదేవిపేటలో మొత్తం దిక్పాలకుల్లాగా 8 గుళ్ళు ఉన్నాయి. ఈ 8 గుళ్ళు కూడా ఈ వీధి ప్రజల్ని ఎల్లవేళలా కాపాడుతుంటుంది. ప్రతి శివరాత్రి నాడు కూడా చాలా వైభవంగా అన్నదాన సందర్భంతో కలకల్లాడుతూ ఉంటుంది. తర్వాత ఈ వీధి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి వెలిసెళ్ళడానికి కారణం మొత్తం అన్ని గుళ్ళు కూడా కారణం. ఈ శివాలయం ఉన్న దగ్గర అశాంతికి చోటు ఉండదు. శివరాత్రి నాడు శివుడి తాలూకది ధ్యానము అన్నీ కూడా యోగా అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. మొత్తం అందరూ కూడా ఈ యొక్క ఆశ్రమం తాలూకది తెలుసుకొని వాళ్ళు కూడా దర్శించుకొని వాళ్ళు కూడా ఆత్మశాంతి చెందాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం. శివోహం అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవపేటలో వెలిసిన శ్రీ ఆశ్రమం గురువుగారైన ఆత్మానంద స్వామి గారు స్థాపించారు. సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటికా నుంచి సంస్కృత కార్యక్రమాలు, అది మహాశివరాత్రి మాత్రం చాలా ఘనంగా దర్శనం, జ్యోతిర్లింగాలు 12 దర్శించి అందరికీ దర్శనం చేసి రుద్రాభిషేకాలు, అది మొత్తం పూజ తెల్లారుజామున 5 గంటల నుంచి రాత్రి 12-1 గంట వరకు అన్నీ జరిపించి భజనలు అన్నీ జరిపిస్తారు. అయినా మా లక్ష్మీదేవపేటలో ఇది ఈ ఆశ్రమంతో పాటు మా శివాలయంతో పాటు మన ఆంజనేయమూర్తి, కనకదుర్గ గుడి, రాములవారి గుడి, కృష్ణ గుడి, సాయిబాబా గుడి అన్నీ ఉన్నాయి. మా ఆత్మానంద స్వామి గారిని పిలిచి అతనితో అన్ని కార్యక్రమాలు చేయిస్తాం. ఈ స్వామి గారు అది ప్రతి సోమవారం కూడా అందరి సమస్యల్లో రుద్రాభిషేకం చేసి అందరి పేర్లు కూడా లక్ష్మీదేవపేట గ్రామం ప్రజలందరినీ కూడా పేర్లతో రుద్రాభిషేకం చేస్తారు. అది కాకుండా ఇది మునుపు ప్రతి సోమవారం భోజనాలు, పేదలకి భోజనాలు, బట్టలు అన్నీ ఇచ్చేవారు. ఈ ఆత్మానంద స్వామి గారిని భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో మా వీధిలో నలుమూలల మంచి దేవాలయాలు ఉన్నాయి. అందులో సరైన దేవాలయం శివాలయం. అది స్థాపించింది మా గురువుగారు పడాలప్పారావు గారు. ప్రతిరోజు యాగాలు, ప్రతిరోజు శివాలయం అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగనే శివరాత్రి వచ్చిందంటే చాలా ముమ్మరంగా సంబరం చేయిస్తూ 4 దిక్కులా వెళ్ళి జ్యోతిలింగాలు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆ రోజున అందరినీ కూడా ఆహ్వానించి చక్కగా వాళ్ళని దర్శించుకోమని చెప్తారు. కాబట్టి భగవంతుడు ఆయువారాలతో 100 ఏళ్ళు బతికి అతన్ని అందరూ కోఆపరేషన్ ఇచ్చి చల్లగా చూడాలని చెప్తుంది.